కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కొత్త మల్లాయపాలెంలో స్టాన్లీ కంటి హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా గుడివాడ పరిసర ప్రాంత ప్రజల సేవలో కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపుతూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత కంటి పరీక్షలను అబ్దుల్ ఖాదర్ ఇంటి వద్ద నిర్వహించారు. ఈ ఉచిత కంటి పరీక్షల్లో అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి కళ్లజోళ్లు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం, అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి స్టాన్లీ కంటి హాస్పిటల్లో 50% డిస్కౌంట్లో ఆపరేషన్, ఈ ఒక్క కంటి వైద్య పరీక్షలు డాక్టర్ పుష్పరాజ్ గారి పర్యవేక్షణలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మేనేజర్ జనార్దన్, డిఓఎం సుధా, డిఓఏ ప్రసాద్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తినేటప్పుడు ఏదైనా దుమ్ము పడినా కానీ కలుసు ఓకేనా. తీసుకుంటారు ఇప్పుడు అవన్నీ కనపడుతున్నాయి. నేను మస్తు కనిపించింది బాగా రావాలన్నా అంటే ఎంత ఇది వచ్చి సో ఇప్పుడే మసకు లేదా చెప్పు ఆయన ఏమి ఇచ్చాడు. ఇందాక వచ్చే కాడ వచ్చాను. కన్నీ చేయించాలి, ఎవరికన్నీ చేయించాలి, అవతల చేయించేసుకుంటారా. ఇలా చూస్తే బాగుంది. అదే ఇది బాగుంది. దీనికంటే ఇలా బాగుంది. ఇప్పుడు పెద్దగా మస్తు వచ్చింది. అయితే అలా బాగుందంటారు, ఇలా బాగుందంటారు. ఇది బరాబర్ ఇలా బాగుంది. ఇందాకే బాగుందండి. అందరికీ నమస్కారం అండి. మేము స్టాన్లీ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ మన కొత్త మల్లాయపాలెంలో క్యాంపు పెట్టడం జరిగింది. సో ఎందుకంటే కళ్ళ కోసం కళ్ళజోడు కానీ చుక్కల ఆపరేషన్ కానీ ఎవరికి ఆహారం లేదు, రాలేక డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతూ వెళ్ళి చూపించుకోలేక హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం వారంలో 1 రోజు 2 రోజులు అలాగా నెలలో ఒక 5-6 క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఇలాగ పల్లెటూరులో మధ్యతరగతి వాళ్ళకి తక్కువ ధరలో కళ్ళజోడే కానీ తక్కువలో ఆపరేషన్లే కానీ చుక్కల ఆపరేషన్ పెట్టడం జరుగుతుంది. లేదండి, గుడివాడ మొత్తం చుట్టుపక్కల పల్లెటూర్లు అన్నీ పెడుతున్నామండి. ఎవరు అడిగినా కానీ ఫ్రీగా క్యాంప్ పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకి మధ్యతరగతి అడిగారు కదా. అవునండి. మరి అప్పుడు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అంటే రాయితీ ఏమైనా ఇస్తారా మీరు? ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు బయట 10,000 లేనిది ఆపరేషన్ ఏం జరగదు. సో మనకి క్యాంప్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక 5,000కే వాళ్ళు ఎంత పెట్టుకోగలరు అంత, దాని ప్రకారంగా మనం ఆపరేషన్ చేయబడుతుంది. కళ్ళజోడు బయటకు వెళ్తే ఎలాగైనా మినిమం 1,500-1,000 రూపాయలు ఉంది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి మనం 500 రూపాయలకి కళ్ళజోడు ఇస్తాం అనమాట. ఓకే సార్, అంటే ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి 50% డిస్కౌంట్తో వాళ్ళకి వాళ్ళు కట్టుకోగలిగినంత వరకు మేము ఇస్తాం జరుగుతుందండి.